మత్తయి రాసిన సువార్త పుస్తకము 4వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించడం మొదలుపెట్టాను. గడిచిన కొన్ని రోజులుగా మనము దేవుని రాజ్యము గురించిన వర్తమానాన్ని మనము ఇక మందిరంలో మనము చదువుతూ వస్తుంటున్నాము. బైబిల్ ఏ కాన్సెప్ట్లో మనకి ఇవ్వబడి ఉన్నది, యేసుక్రీస్తు ఎటువంటి పర్పస్ కొరకు ఈ భూమికి దిగి వచ్చారు, ఆయన ఎటువంటి ప్రీచింగ్ని ఆయన మొదలు పెట్టాడు. ఇక ఈ వర్తమానాన్ని మనము కంటిన్యూగా మనము చదువుకునేది ఎందుకంటే మన పర్స్పెక్టివ్, మనం ఈ బైబిల్ ఎలా మనం గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి. దేవుడు అనేవాడు ఆయన యొక్క రాజుగా పరలోక రాజ్యం నుండి భూలోకానికి దిగి వచ్చారు. పరలోక రాజ్యం అనేది ఆయన యొక్క టెరిటరీ, ఆయన ఉండే ఓన్ ప్లేస్, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఆ యొక్క హెవెన్ని ఆయన క్రియేట్ చేసుకున్న ఆ హెవెన్లో నుండి ఈ భూమిని కూడా ఆయన క్రియేట్ చేశారు. ఈ భూమి దేవునికి లోబడి ఉండాలి, దేవుని యొక్క చట్టాలని పాటించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి దేవుడు భూమిని కూడా క్రియేట్ చేశారు. ఈ భూమిలో తన ఛాయ చొప్పున, తన రూపం చొప్పున నరుడిని కూడా చేశారు. పర్పస్ ఏంటి? దేవుని వాక్యాన్ని వీరు పాటించాలి, దేవునితో వారు సహవాసం చేయాలి. ఆదాం దేవుని యొక్క వాక్యాన్ని తప్పిపోయాడు, దేవుడిచ్చిన ఒక మ్యాండేట్ని మిస్ చేశాడు. ఈ లోకము దేవునికి దూరం అయిపోయినది. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ ఈ భూమికి నరుడికి అందలేకుండా పోయింది. సో భూమి అనేక పాపంలో చిక్కుకొని భూమి సర్వనాశనం అవుతుంటున్నది. ఈ భూమిని రికవరీ చేయాలి, ఈ భూమిని రక్షించాలి అంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. ఆయనని మనం యేసుక్రీస్తు అంటున్నాము. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాక్యాన్ని మొదలు పెట్టారు. సో ఫస్ట్ చెప్పే వర్డ్ చాలా మస్ట్. ఆయన అప్పటి నుండి అన్నప్పుడు ఆయనకు ప్రీచింగే అక్కడే స్టార్ట్ అవుతున్నది. ఆ ఫస్ట్లో ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే హోల్ కంటెంట్ ఆ ఫస్ట్లోనే వచ్చేస్తుంది. మనము ఒక పోయం కానీ ఒక లెటర్ ఏదైనా ఒక రాయాలంటే ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ రాస్తాము. ఆ ఇంట్రొడక్షన్లోనే హోల్ కంటెంట్స్ ఆ యొక్క ఇంట్రొడక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు అప్పటి నుండి అన్నప్పుడు అప్పుడు ఇంట్రొడక్షన్ అప్పుడే ఆయన మొదలు పెడుతున్నాడు, ఆయన ఇంట్రో ఇస్తున్నాడు. ఆ ఇంట్రొడక్షన్లో ఎటువంటి కాన్సెప్ట్లో ఆయన ప్రీచ్ బిగిన్ చేస్తున్నారు అంటే అప్పటి నుండి యేసు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అప్పుడు హోల్ కంటెంట్ ఈ యొక్క వాక్యంలో వచ్చేసింది. అప్పుడు హోల్ బైబిల్ ఉన్న ఆ యొక్క థీమ్, బైబిల్లో జరుగుతున్న ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఈవెంట్స్, ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినదిగానే కలిగి ఉంటున్నది. ఆమేన్. తర్వాత అప్పటి నుండి యేసు మారు మనసు పొందుడి అని ఒక తెలుగులో మనం చదువుతున్నాము. మారు మనస్సు అనేది ఇంగ్లీష్ బైబిల్లో రిపెంట్ అని ఉంది. రిపెంట్ అనగా తిరగండి, దేవుని వైపు తిరగండి. ఆ రిపెంట్ అనే దానికి కొన్ని బైబిల్ ఎలా వాళ్ళు దానికి తర్జుమా చేస్తున్నారంటే మీకు మైండ్ని ట్యూన్ చేయండి, మీ మైండ్ని మార్చండి. ఎందుకంటే ఇంతవరకు ఈ భూమిలో రకరకాల రాజ్యములు రూలింగ్ చేసి ఉన్నది. రోమ్ గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్నది, బాబిలోన్ గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్నది, పర్షియా గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్నది, అనేక రాజులు రూలింగ్ చేసి ఉన్నారు. రకరకాల మానవుని యొక్క రాజ్యము ఈ భూమిలో దిగి వచ్చి మానవుడు రూలింగ్ చేసినాడు. ఏ రాజు యొక్క రూలింగ్ కూడా
నరుడికి సేఫ్గా, సెక్యూర్గా, బ్లెస్సింగ్స్గా లేనే లేదు. ప్రతి రాజులకు రూలింగ్లో నాశనము, నష్టము, కరువులు, సమస్యలు, శోధనలు కలుగుతుంటున్నది. సో అన్ని రాజులు ఇవన్నీ సరిచేయాలని చూశారు, కానీ ఎవరు వాళ్ళను కూడా సరి చేయలేకుండా పోయి ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, లోకంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం దేవునితో లోకానికి ఒక మంచి కనెక్షన్ లేదు, మంచి ఒక కమ్యూనికేషన్ లేదు, మంచి ఒక రిలేషన్షిప్ లేదు. లోకానికి దేవునికి ఒక ఐక్యత లేకుండా ఉన్నది. రీజన్ ఏంటి అనగా సిన్, పాపము దేవుణ్ణి లోకాన్ని వేరుపరిచి ఉన్నది. ఈ పాపాన్ని డీల్ చేయకుండా, ఈ పాపానికి పరిష్కారాన్ని తీసుకొని రాకుండా ఎన్ని రాజులు, ఎన్ని జ్ఞానవంతులు, ఎంత ధనవంతులు, ఎంత బ్రిలియంట్ పర్సన్స్ ఈ భూమిని రూలింగ్ చేసినా కూడా భూమిలో ఉన్న ఒక ప్రాబ్లం తీసుకుండా భూమిని సర్చ్ చేయలేరు. సో అనేక రాజులు చాలా బ్రిలియంట్గానే చేశారు, వారి యొక్క ప్రయత్నాన్ని ఇంపాక్ట్ చేశారు, కానీ ఫెయిలియర్. ఏ గవర్నమెంట్లో ఉన్న సిటిజన్ని మీ గవర్నమెంట్ ఎలా ఉండదంటే అడిగితే వారు అంటారు అంతా ఏమీ బెటర్గా లేదండి అని చెప్పేవారే. కానీ ఏ సిటిజన్ కూడా మీ గవర్నమెంట్ ఎలా ఉందంటే అచ్చా గవర్నమెంట్, మంచి గవర్నమెంట్ అని ఎవరు చెప్పేవారు లేరు. అప్పుడు ఈ లోకంలో ఫెయిలియర్ ఏదంటే గవర్నమెంట్ ఫెయిలియర్. ఈ గవర్నమెంట్ ఫెయిలియర్ అంటే ఒక మంచి గవర్నమెంట్ రావాలి. మంచి గవర్నమెంట్ రావాలంటే దేవుడే గవర్నమెంట్ని తీసుకొని రావాలి. ఎందుకంటే లోకంలో అన్ని గవర్నమెంట్ రూలింగ్ చేశారు, కానీ అన్ని గవర్నమెంట్ ఫెయిలియర్. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి రాజుగా ఉన్న ఆయన నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన రాజు, ఆయన లోకానికి దిగి వచ్చారు. ఆ రాజు ఫస్ట్ స్టేట్మెంట్, పబ్లిక్ స్పీచ్, మొట్టమొదటిగా అప్పటి నుండి ఆయన స్పీచ్ మొదలు పెడుతున్నారు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనగా పరలోక రాజ్యము దిగి వచ్చేసినది. పరలోక రాజ్యం అరైవల్ అయి ఉన్నది. ఈ లోకానికి పరలోక రాజ్యం దేవుడు తీసుకొని వచ్చి ఉన్నారు. ఒక న్యూ గవర్నమెంట్, దేవుని రాజ్యము, దేవుని యొక్క గవర్నమెంట్ ఈ లోకానికి దిగి వస్తున్నది. ఈ గవర్నమెంట్ ఈ భూమిలో ఇంతవరకు రూల్ చేసిన రూలింగ్ కన్నా, ఇంతవరకు ఉన్న రాజుల కన్నా, ఇంతవరకు ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ కన్నా దేవుడు తీసుకొని వచ్చిన ఈ యొక్క దేవుని యొక్క గవర్నమెంట్ అనేది టోటలీ ఎంటలీ డిఫరెంట్ అయిన గవర్నమెంట్ ఇది. సో ఈ గవర్నమెంట్ మీ మధ్యకి దిగి వచ్చినది కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రకారంగా మీ మనసును మార్చుకోండి. ఏమేన్? ఈ గవర్నమెంట్ ప్రకారముగా మీ మనసును మార్చుకోండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన దేవుని గవర్నమెంట్ అనేది, దేవుని రాజ్యం అనేది చాలా మంచి రాజ్యం, చాలా మంచి గవర్నమెంట్. ఇది మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఇచ్చే గవర్నమెంట్. ఇది మిమ్మల్ని రక్షించే గవర్నమెంట్, మిమ్మల్ని కాపాడే గవర్నమెంట్, మిమ్మల్ని పోషించే గవర్నమెంట్, మిమ్మల్ని ఎన్నడూ చెయ్యి విడవలేని గవర్నమెంట్. సో లోకంలో చూసారంటే చాలా గవర్నమెంట్స్ ప్రజల్ని మోసం చేసేసింది, ప్రజల్ని చేయి విడిచేసింది, ప్రజలకి వాగ్దానం చేసినట్టుగా ఏ గవర్నమెంట్ అంత ప్రాపర్గా వాగ్దానాన్ని కాపాడింది కూడా లేదు. కానీ యేసుక్రీస్తు తీసుకొని వచ్చిన ఈ యొక్క న్యూ గవర్నమెంట్, ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గవర్నమెంట్, పరలోక రాజ్యం యొక్క ఆ గవర్నమెంట్ అనేది చాలా మంచి గవర్నమెంట్. ఈ మంచి గవర్నమెంట్ మీ మంచిగా వచ్చినది కాబట్టి మీరు మారు మనసు పొందండి. ఏమేన్? మీ యొక్క రిలీజియన్ మెంటాలిటీని తీసేసి, మీ యొక్క ఇదివరకు మీ మైండ్లో ఉన్న ఆ మైండ్ సెట్ని తీసి, మీ మైండ్ని టోటల్గా ఈ గవర్నమెంట్ వైపు తిప్పి, ఈ గవర్నమెంట్ ఏదైతే చేయమంటుందో చేయండి, ఏదైతే చేయకూడదు అంటుందో అది చేయకుండా ఉండండి. ఈ గవర్నమెంట్ మీరు ఫాలో అవ్వండి. ఈ గవర్నమెంట్ మీకు చాలా బెనిఫిట్స్ మీకు కలిగి చేస్తుంది, మిమ్మల్ని చాలా సేఫ్గా, సెక్యూర్గా మిమ్మల్ని నడిపిస్తుంది. ఏమేన్? ఈ గవర్నమెంట్ గురించి మనము చదువుతున్నాం కాబట్టి, సో బైబుల్ అనేది ఒక గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ బుక్. అది చర్చ్ అనేది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్స్ గా మనం గ్యాదర్ అవుతున్నాము. చర్చ్ అనేది ఇది ఒక రిలీజియన్ ప్లేస్ గా కొన్ని సంఘములు భావించి టీచ్ చేసి ఇది ఒక రిలీజియన్ మెథడ్గా వాళ్ళు నడిపిస్తుంటున్నారు. సో చర్చ్ అనేది బైబిల్ ప్రీచ్ చేసే ప్లేస్. అది చర్చ్ అనేది దేవుని యొక్క ఆ రాజు యొక్క వర్డ్ ఏంటి,
కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కింగ్ యొక్క వర్డ్ ఎటువంటిది? ఆ వర్డ్ ని పబ్లిష్ చేసి, ఆ వర్డ్ ని పీపుల్ వినిపించి, ఆ వర్డ్ ప్రకారం నడిపించేదానికి వాళ్ళని ట్రైనప్ చేసి నేర్పించే ప్లేసే మందిరం అయి ఉన్నది. సో మందిరం అనేది ఇదొక మాంత్రిక ప్లేస్ కాదు. మందిరం అనేది ఇదొక రిలీజియన్ ప్లేస్ కాదు. మందిరం అనేది ఇదొక మ్యాజిక్ ప్లేస్ కూడా కాదు. కానీ మీరు సంఘాలని మీరు గమనించారంటే కొన్ని సంఘంలో సమ్ మ్యాజిక్స్ అంతా జరుగుతుంది అక్కడ. గమనించున్నారా? సడన్ గా పిలిచి మీ చేతిలో 1000 రూపీస్ వచ్చేసింది చూడండి, మీ అకౌంట్కి ఇప్పుడు 10,000 రూపీస్ వచ్చింది చెక్ చేయండి, తర్వాత వాటర్ ఇచ్చి ఈ వాటర్ మీకు వైన్ గా మారింది చూడండి, మీకు గ్రేప్ జ్యూస్ గా మారిపోయింది. సో ఇది వచ్చి మ్యాజిక్ ఎప్పుడు కూడా పీపుల్ని కన్ఫ్యూజ్ చేసి పీపుల్ని మోసం చేసేదిగా ఉంటున్నది. సో ఇవన్నీ జరుగుతున్నది. ఒకవేళ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ గానే మెగా చర్చెస్ లో కొన్ని వేల ప్రజలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వారు ప్రజల్ని మ్యాజిక్ చేసి ప్రజల్ని మోసం చేసేది వారుగా ఉంటున్నారు. సో చర్చ్ అనేది మ్యాజిక్ ప్లేస్ కాదు. సో పార్లమెంట్ అనేది మ్యాజిక్ ప్లేస్? అది పార్లమెంట్ అనేది మాంత్రికం చేసే ప్లేసా? పార్లమెంట్ అనేది అక్కడ రిలీజియన్ సంబంధించిన ఆచారాలు చేసే ప్లేస్ అంటే నో. పార్లమెంట్ అనేది అక్కడ కాన్స్టిట్యూషన్ ని డెలివరీ చేసే ప్లేస్. అది పార్లమెంట్ అనేది కొన్ని విషయాల్ని వివాదించి వాటిని అమలు పరిచేదే పార్లమెంట్ అనేది. సో పార్లమెంట్ లో అనేవాడు అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, అక్కడ కింగ్ ఒకరు ఉంటారు కదా. అప్పుడు మన కింగ్ అనేవారు హెవెన్ లో ఉన్నారు. ఆ కింగ్ ఈ లోకానికి తన కుమారుని పంపించినారు. ఈ కుమారుడు ద్వారా ఆ గవర్నమెంట్ ని లోకానికి పంపినారు. ఈ లోకంలో రక్షింపబడిన వారిని మందిరంలో చేరుతున్నారు. మందిరం అనేది ఏంటి? దేవుని యొక్క వర్డ్ ని, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ టీచ్ చేసి ఆ లాస్ ని నేర్చుకునే ప్లేసే మందిరమై ఉన్నది. ఆమేన్. సో అప్పుడు నేను చెప్పినట్టుగా ఒకటి మ్యాజిక్ ప్లేస్ కాదు, ఇంకొకటి మాంత్రికం ప్లేస్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే అదొక ఆచారాలకు సంబంధించినది కూడా కాదు. కానీ సంఘంలో క్రిస్టియానిటీ, నేను చెప్పేది అదర్ రిలీజియన్ కాదు, క్రిస్టియానిటీ అదొక రిలీజియన్ గా, అదొక రిలీజియన్ మెంటాలిటీతో క్రిస్టియానిటీ పీపుల్ ఆచారాలని సంప్రదాయాలని ఈనాడు కూడా పాటిస్తుంటున్నారు. సో బైబిల్ మనకి ఆచారాలని పాటించమనో సంప్రదాయాలను పాటించమనో ఇవ్వబడినది కానీ కాదు. బైబిల్ అనేది అదొక ప్రిన్సిపల్స్ అండ్ లా బుక్ అయి ఉన్నది. దాంట్లో ఉన్న సమ్ ప్రిన్సిపల్స్ని, దాంట్లో ఉన్న సమ్ లాస్ని మనకి వినిపించి నేర్పించి వాటి ప్రకారముగా నడుచుకోమని నేర్పిస్తున్నది. సో బైబిల్ టోటల్గా లాస్ అండ్ ప్రిన్సిపల్స్, ఈ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ని నేర్చుకునే ప్లేస్ మందిరమై ఉన్నది. ఆమేన్. గుడ్. ఇప్పుడు ఇక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి మనం చదువుతున్నాము కానీ సెవరల్ వీక్స్ గా. ఈ రోజు చదువుతున్న కాన్సెప్ట్ ఏంటంటే కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దేవుని రాజ్యం ఒక చట్టం, దేవుని రాజ్యం ఒక చట్టం అని చెప్పొచ్చు కదా. అది ఇంకా వేరే ఏం వర్డ్తో యూజ్ చేయాలని తెలియలా, ప్రణాళికలు అని చెప్పొచ్చు కదా. ఓకే, కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీటి గురించి చదివినప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ ఇప్పుడు కూడా మన కంట్రీలో మనం వింటున్నాము. అన్ని కంట్రీస్ లో కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ చాలా మస్ట్ అయినది. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు మనం గమనించాలా. మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ దొరికింది. ఇండిపెండెన్స్ దొరికిన దాని వలన ఇది ఒక నేషన్ గా ఫామ్ అయిపోయినది, ఒక నేషన్ గా వచ్చేసింది. ఇండియా ఒక నేషన్ గా గుర్తింపబడింది. కానీ ఇప్పుడు ఒక డౌట్, ఇది ఎటువంటి నేషన్? ఇది డెమోక్రసీ నేషనా, కమ్యూనిజం నేషనా, సోషలిజం నేషనా, రిలీజియన్ నేషనా, టెర్రరిజం నేషనా? హలో, ఇండియాకి ఇండిపెండెన్స్ దొరికింది,
ఇప్పుడు ఎటువంటి నేషన్ అని డిక్లేర్ చేసేది ఇండియా బాధ్యత అయినది. అప్పుడు ఎటువంటి నేషన్ గా ఇది మేము ఫామ్ చేయబోతున్నాము, ఈ నేషన్ ఎటువంటిగా మేము డిక్లేర్ చేయబోతున్నాము అనే దానికి ఒక కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయాల్సిన అవసరమైనది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి వారు January 26 నాడున వాటిని డెలివరీ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఇండియా కంట్రీ ఇది కమ్యూనిజం కంట్రీ కాదు, ఇది రిలీజియన్ కంట్రీ కాదు, ఇది ఒక టెర్రరిజం కంట్రీ కాదు, ఇది ఒక సోషలిజం కంట్రీ కాదు, ఇది ఒక డెమోక్రసీ కంట్రీ. ఇది ఒక డెమోక్రసీ కంట్రీ. డెమోక్రసీ కంట్రీ అంటే ప్రజాస్వామ్యం దేశం. ఈ దేశంలో అందరికీ అన్ని ఈక్వల్, అందరికీ ఈ లా సూటబుల్ అవుతుంది. సో ఎక్కువ తక్కువ అనేవారు లేరు, అందరూ కూడా ఈ చట్టానికి లోబడి ఉండాలి. ఈ చట్టాన్ని మేము రాసి డిక్లేర్ చేస్తాము. ఈ చట్టం అనేది డేంజర్ కాదు, చట్టం అనేది మంచిది. ఎందుకంటే ఇండియా చట్టాన్ని వాళ్ళు ఎందుకు డిక్లేర్ చేశారంటే ప్రజలకి సేఫ్ అండ్ సెక్యూర్ చట్టంలో ఉన్నది. వారి యొక్క ప్రాపర్టీకి ఒక సేఫ్ ఉన్నది, వారి యొక్క బిజినెస్కి ఒక సేఫ్ ఉన్నది, వారి యొక్క ఫ్యామిలీకి ఒక సేఫ్ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఈ లాస్ లో కొన్ని డిపార్ట్మెంట్గా రాసిస్తారు. సివిల్ లా ఏంటి, క్రిమినల్ లా ఏంటి, ఇవన్నీ కూడా లాసి అది వారు డెలివరీ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. అప్పటి నుండి ఇండియా ఒక డెమోక్రసీ కంట్రీగా మార్చబడి ఉన్నది. సో ఇండియాలో కాన్స్టిట్యూషన్ గా లేకపోతే, చట్టంగా లేకపోతే, ఇంకా చట్టం ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే ఇండియా ఈనాడు ఎప్పుడో సర్వనాశనం అయిపోయి ఉండేది. అప్పుడు ఇండియా అనే కంట్రీకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. కొన్ని కంట్రీస్ కమ్యూనిజం కంట్రీగా వారు డెలివరీ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. కొన్ని కంట్రీస్ రిలీజియన్ కంట్రీగా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇలా ఉన్నది కదా. ఇలా ఉండేటప్పుడు మనకొని దేవుని రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్ ఏమి చెప్పబడుతున్నది, మన చేతిలో ఉండే బైబుల్ అనేది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క రాజు యొక్క కాన్స్టిట్యూషనల్ బుక్ అయి ఉన్నది. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్స్టిట్యూషనల్ బుక్ మనకి ఇవ్వబడి ఉన్నది, మన చేతిలో ఉన్నది. సో ఈ బైబుల్ అనేది ఇది ఒక రిలీజియన్ బుక్ కాదు. ఈ బైబుల్ అనేది దేవుని రాజ్యం యొక్క రాజు యొక్క వర్డ్ అయినది. ఆ వర్డ్ లా అయినది, ఆ లా కాన్స్టిట్యూషన్ అయి ఉన్నది. ఆ వర్డ్ ని మన చేతిలో పెట్టుకున్నాము, బైబిల్ మన చేతిలో ఉన్నది. కానీ సమ్ పాస్టర్స్, సమ్ చర్చెస్ ఈ బైబిల్ ని వారు ఎలా యూజ్ చేస్తున్నారంటే, ఈ బైబిల్ ఏదో పవర్ ఉన్నది, ఇది ముట్టుకుంటే మీకు షాక్ కొడుతుంది, ఇది ముట్టుకుంటే మీలో దెయ్యాలు వెళ్ళిపోతుంది అని చెప్పి బైబిల్ పెట్టి వారు ఏదో మ్యాజిక్ చేస్తుంటున్నారు. సమ్ టైమ్ బైబిల్ని దెయ్యాలు పట్టుని మీకు అని బైబిల్ పెట్టి వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడతారు. సో మీరు గమనించండి, ఇండియా కాన్స్టిట్యూషనల్ బుక్ లా బుక్ తీసుకొని వచ్చి, ఒక క్రిమినల్ లా బుక్, కాకపోతే సివిల్ లా బుక్ తీసుకొని వచ్చి మీరు ఏదైనా అఫెన్స్ జరిగిందంటే ఆ బుక్ ని పైన పెడితే అంత తెలిసిపోద్దా, అంత వెళ్ళిపోతుందా? నో. ఆ లాని మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి. క్రిమినల్ లాకి ఎటువంటి శిక్ష ఉన్నది, సివిల్ లాకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నది, ఇవన్నీ అర్థం చేసుకోకుండా, అది కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా, అది కోర్టులో మనం వాదాడకుండా, వినిపించకుండా, ఆ సెక్షన్ మనం చెప్పకుండా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్ ఎన్నడూ రిలీజ్ అవ్వడు. అప్పుడు సెక్షన్ మస్ట్, అది ఒక కోర్టు మస్ట్, ఒక లాయర్ మస్ట్, అది ప్రొడ్యూస్ చేసేది కూడా మస్ట్. సో ఇది అన్ని కంట్రీస్ లో ఈ సిస్టమ్ పాటిస్తున్నది. అప్పుడు సంఘము అని వచ్చినప్పుడు ఇక్కడ బైబిల్ని గమనించేది కాదు, బైబిల్ని వినిపించేది కాదు, బైబిల్ని మనకి ఏదైతే అర్థమవుతుంటుందో మనము చెప్పేది కూడా కాదు. ఆ బైబిల్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి, ఆ బైబిల్ ఏ కాన్సెప్ట్ లో చెప్పబడి ఉన్నది అనేది ప్రాపర్గా అది అర్థం చేసుకొని వినిపించి వాటిని మనం గ్రహించుకొని నడిచేది బెటర్.
ఆమేన్. గుడ్. అప్పుడు ఈ ఇక బైబిల్ గ్రంథము అందరికీ ఇవ్వబడిన ఒక చట్ట పుస్తకమైనది. గవర్నమెంట్ స్పెసిఫిక్ పవర్స్. ఓకే, ఈ కాన్స్టిట్యూషనల్ బుక్ ఎందుకు ఇవ్వబడిందంటే మన చేతిలో ఉన్న బైబిల్ లా ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకి కలిగి ఉన్నదని తెలియచేసే బుక్ అయి ఉన్నది. ఆమేన్. రెండు, Constitution is established by whoever exercise power in a state or dictatorship, the supreme leader along with the ruling elite. ఇక చట్టము రాయబడిన తర్వాత ఈ దేశంలో ఎలక్ట్ చేయబడిన వారు దాన్ని డిక్లేర్ చేస్తారు. ఈ దేశం యొక్క లోకమైన దేశంలో చట్టము ఒక మానవుడే రాస్తాడు, నరుడు చేత రాయబడుతున్నది కదా. కానీ మన చేతిలో ఉన్న బైబిల్ దేవుడు డిక్టేట్ చేస్తున్నారు, నరుడు రాస్తుంటున్నారు. అప్పుడు దేవుడే డిక్టేట్ చేసి ఎర్మియా చేత, యెషయా చేత, యోవేల్ చేత, పౌల్ గారు, యోహాన్, వీరందరూ హ్యూమన్స్. ఈ యొక్క హ్యూమన్ చేత దేవుడు బయలుపరుస్తున్నారు, వారితో డిక్టేట్ చేస్తున్నారు, వారు రాస్తూ ఉంటున్నారు. అందువలన మన చేతిలో ఉండే బైబిల్ దేవుని ద్వారా ప్రకటింపబడి, దేవుని ద్వారా చెప్పబడి, దేవుని ద్వారా రాయబడి, దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన ఒక పుస్తకం అయి ఉన్నది. ఆమేన్. ఇది ఒక మత పుస్తకం అని కాదు, ఇదొక దేవుని యొక్క రాజ్యం యొక్క చట్ట పుస్తకం అయి ఉన్నది. ఆమేన్. ఈ బుక్ ఏమి చెప్పబడుతున్నది ఫస్ట్ మనము గమనిద్దాము. దీనిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక లా బుక్ అనేప్పుడు వాటిలో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఎప్పుడైతే మిస్ చేస్తున్నామో మనము ఆ చట్టానికి మనము లోబడలేదని మాత్రం కాదు, మనము అఫెన్స్ చేసిన వారుగా మనం ఉంటున్నాము. ఎప్పుడు కూడా అన్ని కొన్ని లీగల్గా అప్రోచ్ అయ్యేటప్పుడు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ ఉంటుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనము బైబిల్ కూడా మనం గమనించవచ్చు. ఎలాగా గమనించవచ్చు అంటే ఇది ఒక రాయల్ కాంట్రాక్ట్ బుక్ అయి ఉన్నది. ఓకే, ఆదాం అండ్ ఏబ్రహాం. సరే, అందరికీ కూడా ఈ బుక్ రాయబడి ఎవ్రీథింగ్ వాస్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ బై టైమ్ ఇన్ Adam arrived on this sense. All Adam had to do was follow the terms and conditions that God has already established. గమనించాలా? ఆదాముకి దేవుడు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చారు దేవుడు. ఇది ఆదాముకి మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వారికి అది చెల్లుబడి అవుతుంటున్నది. ఆదాముకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనియో కాకపోతే మనకి వేరొక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కానీ కాదు. దేవుడు ఆదాము జనిపింపబడక మునిపే, ఆదాము ఈ లోకానికి రాక మునిపే దేవుడు చట్టాన్ని రెడీ చేసేసారు. ఆమేన్. ఈ భూమిని రెడీ చేసి, ఈ భూమిని ప్రిపేర్ చేసి, మేక్ చేసి, క్రియేట్ చేసి,
ఆదాముని అక్కడ తీసుకొని వచ్చి ఆ ఏదైనా తోటలో ఉంచి ఆదాముకి ఇవ్వబడిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఆది కాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు తెలుగులో కూడా మనం చదువుకున్నామంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువును ఏలుగురు దాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ మనం గమనిస్తున్నాము, స్త్రీని గాను పురుషుడు గాను వారిని సృష్టించను. ఎందుకు సృష్టించను అనగా, భూమి యందు సమస్తము వారు ఏలుదురుగాక. సో హోల్ ఎర్త్ ని వారు రూల్ చేస్తారు, వారు ఫామ్ చేస్తారు, వారు ఈ భూమిని కంట్రోల్ చేసి నడిపిస్తారు. వారికి ఇవ్వబడిన మ్యాండేట్ అది. దేవుడు తన పోలిక చెప్పున, తన ఛాయ చెప్పున, తన రూపం చెప్పున నరుడిని చేయుదుముగాక. గమనించాలా, నరుడిని దేవుడు క్రియేట్ చేసేటప్పుడు ఆయన లాంటి స్వరూపము, ఆయన లాంటి పోలిక వారిని మేక్ చేసి ఈ లోకంలో ఆయన క్రియేట్ చేసి ఉన్నారు. దేవుడు లాంటి అన్నప్పుడు ఎంత హైట్ అనియో, ఎంత కలర్ అనియో, ఎంత వెయిట్ అనియో అది కాదు. ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ చెప్పబడలేదు. పోలిక అంటే ఆయన ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, ఆయన పోలిక చెప్పున, ఆయన స్వరూపం చెప్పున, ఆయన రూపం చెప్పున అన్నప్పుడు ఆయన మైండ్ లాగా, ఆయన హార్ట్ లాగా, ఆయన సోల్ లాగా, ఆయన లాగానే యాజ్ దేవుడు లాగానే నరుడిని దేవుడు క్రియేట్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఆయనలాగా ఎందుకు ఆయన క్రియేట్ చేయాలంటే, రూలింగ్ కెపాసిటీ పవర్ ఆయనకొక్కరికే ఉన్నది. ఆయనకొక్కరికే ఈ రూలింగ్ కెపాసిటీ పవర్, ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే అథారిటీ, రైట్స్ అంతా కూడా దేవునికే ఉన్నది. అప్పుడు దేవుడి లోకంలో నరుడిని ఉంచినప్పుడు వేరే రూపం చెప్పున, వేరే స్వరూపం చెప్పున, వేరొక్క పోలిక చెప్పున దేవుడు నరుడిని క్రియేట్ చేయకుండా ఆయనలాగానే ఎందుకు క్రియేట్ చేశారంటే, ఆయనలాగానే క్రియేట్ చేస్తేనే ఆయనలాగా వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆయనలాగానే వారు రూలింగ్ చేస్తారు, ఆయనలాగానే వారు నడిపిస్తారని చెప్పి దేవుడు తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున, తన రూపం చెప్పున నరుడిని చేయుదుముగాక. నరుడిని చేసింది మాత్రమే కాదు, వారికి ఇవ్వబడిన మ్యాండేట్ ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్, ఫిల్ ద ఎర్త్ అండ్ subdued in rule over the fish of the sea and the birds of the air and over every living creature that moves on the ground. Be fruitful and increase in number. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అన్ని విషయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీకు ఫైనాన్షియల్గా, మీకు స్పిరిచువల్గా, మీకు ఇంటలెక్చువల్గా, మీకు ఇమోషనల్, మీకు స్పిరిట్లో, అన్ని విషయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అది నెంబర్స్ గాను, మీకు ఇన్నర్ గాను, అన్ని విషయంలో. నరుడిని ఈ పర్పస్ తో దేవుడు క్రియేట్ చేశారు కదా. ఇంక్రీజ్ అవ్వండి. ఈనాడు లోకంలో మీరు గమనించారంటే ప్రజల యొక్క జీవితం ఎలా ఉన్నది, వారు అన్ని విషయంలో ఇంక్రీజ్ అయి ఉన్నారంటే అన్ని విషయం వారు ఎవరో ఇంక్రీజ్ అవ్వలేదు. ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నారు, ఫిజికల్ గా చాలా సఫర్ అవుతున్నారు, వారి జీవితము శోధనతో, బాధలతో కలిగి ఉంటున్నారు. దేవుడు ఇలా ఉండేదానికి దేవుడు నరుడిని క్రియేట్ చేశారంటే, అలా ఉండేదానికి దేవుడు నరుడిని క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేసేటప్పుడే చెప్పేస్తారు, బీ ఫ్రూట్ఫుల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్. మీరు అన్ని విషయంలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఫలించి అభివృద్ధి పొందండి. మీకు కొరత అనేదే ఉండకూడదు, కొదువనే ఉండకూడదు. మీరు అటువంటి రూలింగ్ చేయండి, అటువంటి పవర్ని మీరు రిలీజ్ చేయండి.
అటువంటి వారుగా మీరు నడుచుకోండి, అటువంటి వారుగా ఉండండి అని చెప్పి వారిని ఆయనలాగా క్రియేట్ చేశారు. కానీ నరుడు దేవుడిచ్చిన ఆ మ్యాండేట్ని మిస్ చేసుకున్నాడు. ఐ మీన్ 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడులు తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిలోషోను. అది సార్ verse 2 and 8 జెనసిస్ ఆదికాండం 2:8. Now the Lord God had planted a garden in the east in Eden, and there he put the man he had formed. The Lord God took the man and put him in the garden of Eden to work it and take care of it. ఇక్కడ మనం ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. ఈ స్టోరీ కాదు, ఇది టర్మ్స్. ఇది ఒక కథ కాదు, ఇది ఒక కండిషన్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉంటున్నది? దేవుడు నరుడిని తీసుకొని వచ్చి గార్డెన్లో పెట్టింది మాత్రమే కాదు, అక్కడ చెప్తున్నారు నువ్వు అన్నిటిని యూజ్ చేసుకో, అన్నిటినీ తిను, ఎంజాయ్ చెయ్యి, ఈ తోటలో ఎంజాయ్ చెయ్యి. కానీ మంచి చెడు ఎరిగే ఆ వృక్ష ఫలాన్ని మాత్రము నువ్వు ముట్టకూడదు అని దేవుడు చెప్పారు కదా. ఎందుకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ పెడుతున్నారంటే, నువ్వు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని నువ్వు ఫాలో అయ్యేంత వరకు నీవు నాకు లా ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు. ఎప్పుడైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని నువ్వు ఫాలో అవ్వకుండా తప్పిపోతుంటున్నావో, నాకు నువ్వు లోపడలేదని నువ్వు నన్ను వ్యతిరేకిస్తుంటున్నావు. అలా చేసే దాని వలన దీని ద్వారా కలుగుతున్న సమస్యలు ఎక్కువ. మనం చూడండి, మనము ట్రాఫిక్ రూట్లో వెళ్తున్నాము, అక్కడ గ్రీన్ లైట్ ఉన్నది, రెడ్ లైట్ ఉన్నది. అక్కడ ఉన్న టర్మ్స్ ఏంటి, అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి? గ్రీన్ లైట్ వెలిగేటప్పుడు మీరు పాస్ అవ్వాలా, రెడ్ లైట్ వెలిగేటప్పుడు మీరు ఎంత స్పీడ్గా వచ్చో స్టాప్ అవ్వాలా. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ కంట్రీలో ఉన్న ట్రాఫిక్ రూల్ అది. మీరు అడగకూడదు, రోడ్ అంటే వెళ్ళేదానికే కదండి, ఎందుకు ఆ రెడ్ పెట్టాలి, రెడ్ ఉండేది వలన ఏమైపోతుంది అని చెప్పి ఆ రెడ్ని మీరు గమనించకుండా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఫాలో అవ్వకుండా ఒకవేళ మీరు పాస్ అయ్యారంటే మీకు తెలీదు, అక్కడ యాక్సిడెంట్ కూడా జరగచ్చు. అక్కడ ఏదైనా జరగచ్చు. మీరు ఫైన్ కట్టచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు, మీ వలన ఎదుటోళ్ళకి ఇబ్బంది కలగచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇక టర్మ్ని, ఇక కండిషన్స్ని మనము తప్పేటప్పుడు అటువంటి టర్మ్ కండిషన్స్ని ఏదో దేవుడు ఉంచుతున్నారు. అక్కడ మంచి చెడు ఎరిగినట్లు ఒక వృక్షం పెడుతున్నారు. ఆయన ఈ పెట్టిన దాని వలన దేవుడు పెట్టాడండి, అదే ఇక్కడ ప్రాబ్లం అండి అని దేవుడిని ప్రశ్న వేసేవారు కూడా ఉన్నారు. దేవుడు మంచివారంటే ఎందుకంటే ఇన్ని చెట్లు పెట్టి ఆ చెట్టు పెట్టాలి, అది పెట్టకుండా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇదే ఇప్పుడు ట్రాఫిక్ రూల్ చెప్పాను కదా, రోడ్లంతా బాగా వేసి రెడ్ లైట్ మాత్రం పెట్టకుండా పోతే ఏమయ్యేది? హలో, రెడ్ లైట్ మాత్రం పెట్టకపోతే అన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఏ ట్రైన్స్ సరిగా పోవు, ఏ ట్రాన్స్పోర్ట్ సరిగా రన్నింగ్ లో ఉండవు, ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది, అంబులెన్స్ మూవ్ అవ్వదు. సో ఈ రెడ్ లైట్ అనేది మనల్ని సఫర్ చేసేదాన్ని కాదు, అన్ని క్రమంగా నడుచుకునేదానికి. ఇక్కడ పెట్టిన మంచి చెడ్డు ఎరిగినట్లు అనే వృక్షం అదొక రెడ్ లైట్ లాంటిది, అదొక టర్మ్, అదొక కండిషన్. దాన్ని ముట్టకూడదు, దాన్ని తినకూడదు అని దేవుడు చెప్పింది. ఈ టర్మ్ కండిషన్ ఫాలో అవ్వు,
సో నిన్ను సఫర్ చేసేదానికి కాదు, నీ మంచి కొరకే. నిన్ను వేదన పరిచేదానికి కాదు. నీ లైఫ్లో ఏది జామ్ అవ్వకూడదు, నీ లైఫ్లో ఏది కొదువు అవ్వకూడదు. నీ లైఫ్ చాలా చక్కగా మూమెంట్ అవుతూ ఉండాలి. మూమెంట్ అవుతూ ఉండాలంటే ఈ టర్మ్ని నీ బ్రతుకు దినమంతా నువ్వు పాటించు, నీ జీవిత కాలం అంతా నువ్వు పాటించు. సో దేవుడు లోకాన్ని క్రియేట్ చేసేటప్పుడు డెత్ అనేదే లేదు, మరణం అనేదే లేదు, సిక్నెస్ అనేది లేదు, పావర్టీ అనేది లేదు, ప్రాబ్లమ్స్ అనేది లేదు. అన్నీ ఈక్వల్గా, అన్ని పీస్ఫుల్గా చాలా చక్కగా ఉండింది. సో ఎప్పుడైతే ఆదాం ఈ యొక్క దేవుడిచ్చిన మ్యాండేట్ని అతను మిస్ చేశాడో అన్నీ అక్కడ కలుగుతుంటుంది. ఏమే గమనించండి, ఇక రైలు పట్టాల్లో ఏదైనా ఒక ట్రైన్ సిగ్నల్ మిస్ అయ్యి పాటించకుండా యాక్సిడెంట్ చేశారంటే ఎన్ని ట్రైన్స్ స్టాప్ అయిపోతుంది. మీ ప్రయాణాలు మాత్రం స్టాప్ అవ్వలేదండి. కొన్ని గూడ్స్ కొన్ని ఊర్లకు పంపుతున్నారు, కొన్ని లెటర్స్, కొన్ని మెడిసిన్స్, కొన్ని ఆహార పదార్థాలు, పెట్రోల్, వాటర్, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లో అన్ని కూడా జామ్ అయిపోతుంటుంది. సో అందరికీ కలగకుండా పోతుంది. సో ఇవన్నీ జరిగేదానికి ఒక్కరు చేసిన మిస్టేక్, ఆ ఒక్కడు చేసిన, ఒకవేళ స్టేషన్ మాస్టర్ చేశాడో, కాకపోతే డ్రైవర్ చేశాడో, ఏదో ఒక హ్యూమన్ ఎర్రర్ ద్వారా అందరికీ కలిగే బెనిఫిట్స్ దొరకకుండా పోతుంటుంది. సో లోకంలో 2 ఎర్రర్ జరగచ్చు, ఒకటి టెక్నికల్ ఎర్రర్, కాకపోతే హ్యూమన్ ఎర్రర్. కానీ ఏదైనా జరిగింది టెక్నికల్ ఎర్రర్ కాదు, అది హ్యూమన్ ఎర్రర్. అది హ్యూమన్ చేసిన మిస్టేక్స్ ద్వారా ఆ నరుడు చేసిన ఆ పాపము చేత లోకంలో అందరికీ అన్ని అందుబాటులో లేకుండా పోయేసింది. ప్రాస్పారిటీలో లేకుండా పోయారు పీపుల్, బ్లెస్సింగ్స్లో లేకుండా పోయారు, అందరికీ ఆరోగ్యం లేకుండా పోయినది. జీవితకాలం బ్రతకాలను ఆశపడుతున్నారు, ఆశ నిరాశగా మారిపోతున్నది. బ్రతకలేకుండా పోతున్నారు, బ్రతికడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం వ్యర్థమైపోతున్నది. చెమటలు కార్చి వర్క్ చేస్తున్నారు, వారికి ఎంత చెమటలు కార్చినా వారికి బ్లెస్సింగ్స్ లేకుండా పోతున్నది. ఇవన్నీ వీటన్నిటికి రీజన్ ఏంటంటే ఒక్కడి చేసిన హ్యూమన్ ఎర్రర్ వలన. హలో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మిస్ చేసిన దాని వలన ఇంత ప్రాబ్లం జరుగుతుంది. అందువలన ఈ బైబుల్ అనేది ఇది ఒక రిలీజియన్ బుక్ కాదు, ఇది ఒక దేవుని యొక్క మ్యాండేట్ అయినది, దేవుని యొక్క కాన్స్టిట్యూషనల్ బుక్ అయినది. ఈ కాన్స్టిట్యూషనల్ బుక్ అనేది ఆదాం ఒక్కడికే కాదు, ఈ లోకంలో జన్మిస్తుంటున్న ప్రతి నరుడు ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలని వారికి ఇవ్వబడిన చట్ట పుస్తకమై ఉన్నది. ఆమేన్. ఇది మనము రిలీజియన్గా వాడేదానికి కాదు, లీగల్గా వాడేదానికి. రైట్. సో ఫస్ట్ ఆదాముకి ఒక లా రాసి దేవుడు ఇచ్చారు కదా. ఆ లా రాసి ఇచ్చినప్పుడు ఆ లాని ఆదాం మిస్ చేశాడు, కాకపోతే దాన్ని పాటించుకొని పోయాడు. దానివలన దరిద్రము, మరణము, శాపము అంతా కలిగి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇంకొక పర్సన్ గమనించబోతున్నాము. ఆ పర్సన్ పేరు అబ్రహాం. అబ్రహాం దేవుడు పిలుపు కలుగుతుంటుంది. దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహాంకి ఇచ్చిన టర్మ్స్ ఏంటి, అబ్రహాంకి ఇవ్వబడిన కండిషన్స్ ఏంటి అనగా, అబ్రహాంని దేవుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు, అబ్రహాంని దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు అబ్రహాంకి ఇచ్చిన ఆ టర్మ్ కండిషన్స్ని అతను మిస్ చేశాడా, ఫాలో అయ్యాడా అది గమనించబోతున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుదును. నిన్ను
దూషించు వాడిని శపించెదను. గమనించాలా, ఇక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాంతో దేవుడు మాట్లాడేటప్పుడు అక్కడ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ ఇవ్వబడింది గమనించాలా. లీవ్ యువర్ కంట్రీ, your people and your father's household and go to the land I will show you. I will make you into a great nation and I will bless you. I will make your name great and you will be a blessing. I will bless those who bless you and whoever curse you I will curse, and all peoples on earth will be blessed through you. ఇక్కడ చెప్పబడుతున్న ఆ టర్మ్ కండిషన్స్ చాలా ఎలా ఉంచారండి. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు నేను చూపించే దేశానికి నువ్వు పో ఫస్ట్. ఇంకా ఏ దేశమో ఎక్కడ క్లియర్ కట్ లేదు. ఒకటి నేను చూపిస్తా, ఆ దేశం నువ్వు వెళ్ళిపో. సెకండ్, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సిన టర్మ్ ఏంటి, కండిషన్ ఏంటంటే నీ సొంత జనాంగాన్ని నువ్వు వదిలిపెట్టు ఫస్ట్. రెండు, మీ యొక్క తండ్రి ఇల్లుని నువ్వు విడిచిపెట్టు. మీ దేశాన్ని, నీ జనాంగాన్ని, మీ యొక్క ఫాదర్ హౌస్ని, వీటన్నిటిని విడిచి నువ్వు వెళ్ళుము. ఈ టర్మ్ అబ్రహాంకి ఇవ్వబడిన టర్మ్ కండిషన్స్. అది దీని ద్వారా నీకు ఏమి జరుగుతుంది అనగా, నువ్వు నీ నామాన్ని గొప్ప నామముగా నేను చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఒక బిగ్ నేషన్ గా చేస్తాను. సో గొప్ప జనం అనే మీకు తెలుగులో ఉన్నది, కానీ ఆ జనం అనే వర్డ్కి ఇంగ్లీష్లో ఏముందంటే నేషన్ ఉంటుంది. అది చదువుతాను. ఐ విల్ మేక్ యూ ఇంటూ ఎ గ్రేట్ నేషన్. సో ఇజ్రాయెల్ దేశం అది అబ్రహాం యొక్క సంతానము ఉన్న ప్రజలై ఉన్నారు అక్కడ కదా. ఆ దేశం, ఆ ఈస్ట్ సైడ్ అంతా కూడా ఆ దేశ ప్రజలు, మీ ఫాదర్ ఎవరంటే, మీరు ఇస్లామ్స్ పీపుల్ అడిగినా అబ్రహాం మై ఫాదర్ అంటారు, జూవిష్ పీపుల్ అడిగినా అబ్రహాం మై ఫాదర్ అంటారు. అక్కడ ఇస్లాం పీపుల్, జూవిష్ పీపుల్, ఇంకా వేరియస్ ఆ గ్రూప్లో డివైడ్ అయిపోయినారు. ఎన్ని గ్రూప్, షియా గ్రూప్ కానీ, మొహమ్మద్ గ్రూప్ కానీ, ఆడ ముస్లిమ్స్ గ్రూప్ కానీ, జూయిష్ గ్రూప్ కానీ, ఎన్ని గ్రూప్స్ ఉన్నా కూడా ఎవరిని పిలిచి అడిగినా మా ఫాదర్ అబ్రహాం అంటారు. ఏమేన్ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ డివైడ్ అయిపోయినది. కానీ అబ్రహాంని దేవుడు పిలిచేటప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తాననేది ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా మీరు ఉంటారని కాదు, ఒక బిగ్ నేషన్ నేను చేస్తాను, నీ నామాన్ని నేను మహిమపరుస్తాను, నీ నామాన్ని బిగ్గా చేస్తాను అని చెప్పబడిన ఈ యొక్క బ్లెస్సింగ్స్. హలో, ఎప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేటప్పుడు దేవునికి బ్లెస్సింగ్స్ కూడా అక్కడ ఇస్తూ ఉంటున్నారు. అక్కడ ఆదాముకి ఇచ్చిన టర్మ్ ఏంటి, కండిషన్స్ ఏంటంటే, మంచి చెడు ఎరుగునట్లు ఈ వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నీవు ఫలించి అభివృద్ధి పొందించి ఈ లోకాన్ని లోపరిచి నువ్వు రూల్ చేయి, ఎంజాయ్ చేయి. ఆదాముకి ఇచ్చిన టర్మ్ అండ్ కండిషన్, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఈ మంచి చెడు ఎరుగుల వృక్ష ఫలం తినబాక. అదే అతనికి ఇవ్వబడిన కండిషన్. అది అతను తప్పిపోయాడు కాబట్టి అక్కడ ఫలించలేకుండా, అభివృద్ధి పొందలేకుండా, ఆశీర్వాదం లేకుండా, శాపవస్తులయ్యి సమస్యతో చిక్కుకొని లోకమే సర్వనాశనం అయిపోయింది ఒక మనిషి చేసిన మిస్టేక్స్ ద్వారా, ఆ యొక్క హ్యూమన్ ఎర్రర్ ద్వారా కదా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారు, సేమ్ ఆదాము చెప్పబడిన అదే టర్మ్, అదే వర్డ్, ఆ కాన్స్టిట్యూషనల్, ఆ చట్టం దేవుడు రాజు చెప్తున్నారు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఫాదర్ని వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో, నీ పేరుని గొప్ప పేరుగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను బ్లస్ చేస్తావు నేను బ్లస్ చేస్తాను, నిన్ను శపించేవారు నేను శపిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు ఇటం కదా. చాప్టర్ జెనిసిస్, ఆదికాండం చాప్టర్ 15:1-5, ఆదికాండం 15:1-5. After this the word of the land
Lord came to Abraham in a vision. Do not be afraid, Abraham. I am your shield, your very great reward. He took him outside and said, look up at the heavens and count the stars. If indeed you can count them, then he said to him, so shall your offspring be. ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లలు లేని అబ్రహాం బాధతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నేను బ్లెస్ చేస్తాను, నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, బిగ్ నేషన్ గా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు దేవుడు చూడండి, ఆయన చట్టాన్ని పాటించిన పర్సన్ని దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు ఒక విషన్ చూపిస్తున్నాడు. సో విషన్, డ్రీమ్. విషన్ అనేది వేరు, డ్రీమ్ అనేది వేరు. డ్రీమ్ అనేది నిద్రలో వచ్చేది, విషన్ అనేది నిద్ర లేకుండా వచ్చేది. ఒక విషన్ చూపిస్తున్నారు. ఆ విషన్ చెప్పేటప్పుడు డూ నాట్ బి అఫ్రైడ్, నువ్వు భయపడబాక, నేను నీకు ఖేడముగాను నేను నీకు బహుమానముగాను ఉంటాను. ఏమేన్? నిన్ను బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాన్ని నువ్వు ఎంచమంటున్నాడు. ఇటువంటి రీతిగా నేను ఆశీర్వదిస్తాను. ఏమేన్? చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చి పిలిపించారు. 15వ అధ్యాయంలో అబ్రహాం ఎలా ఉంటాడని చెప్పి చూపించి అతను బ్లెస్ చేస్తున్నారు. ఎంతమంది ఆమె అంటున్నారు? అప్పుడు ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ బుక్ ని ఫాలో అయ్యేవారు, ఆ బుక్ ని పాటించేవారిని, ఆ బుక్ లో ఉన్న వర్డ్ ని ప్రకారం నడుచుకునే వారిని దేవుడు ఇలా బ్లెస్ చేసేవారుగా ఉన్నారు, నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ బుక్ అనేది మన యొక్క ఓన్ థాట్స్ బుక్ కాదు. ఆ బుక్ దేవుని యొక్క రాజ్యం యొక్క దేవుని ద్వారా రాయబడిన దేవుని యొక్క చట్ట పుస్తకమై ఉన్నది. ఎలాగా మనము మన ఇండియా కాన్స్టిట్యూషనల్ బుక్ ని, ఆ చట్టాన్ని మనం ఎలా మార్చలేమో, మన ఇష్ట ప్రకారం ఎలా మనము యూహించుకొని నడుచుకోలేమో, అలాగనే దేవుని రాజ్యం యొక్క బుక్ను కూడా మనము యూహించో, మనము మనకు ప్రకారం తగినట్టుగా మనం మార్చుకునో అది యూజ్ చేసే బుక్ కానీ కాదు. కాబట్టి మనల్ని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎవరికి రాయబడుతుంది, చట్ట పుస్తకం ఎవరికి రాయబడుతుంది అనగా ఆ దేశంలో ఉన్న సిటిజన్ కి రాయబడుతుంటున్నది, దేశం యొక్క సిటిజన్ కి. అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బుక్ అనేది ఎవరికి? ఇండియన్ సిటిజన్ కి. బ్రిటన్ కాన్స్టిట్యూషనల్ బుక్ ఎవరికి? బ్రిటన్ సిటిజన్ కి కదా. అప్పుడు ఈ లోకంలో ఉన్న కంట్రీస్ లో రాయబడిన ఈ కాన్స్టిట్యూషనల్ బుక్స్ ఆ నేషన్ యొక్క సిటిజన్ కి ఇవ్వబడిన బుక్ అయినది. ఆ బుక్ లో ఆ నేషన్ యొక్క సిటిజన్ కి ప్రొటెక్షన్ ని, కాపుదల్ని, సెక్యూర్ ని, కొన్ని ప్రామిసెస్ ని ఆ బుక్ వాళ్ళకి కలిగి చేస్తుంటుంది కదా. అప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ అనే పదమే, టర్మే సిటిజన్ కి ఇవ్వబడబడుతుంది. అప్పుడు బైబుల్ మనకి ఇవ్వబడినప్పుడు మనం ఎవరిమి అనగా బిలీవర్స్ కన్నా అల్టిమేట్ వర్డ్ అనేది ఒకటి ఉన్నది, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్స్. బిలీవర్స్ అనేది అదొక రిలీజియన్ వర్డ్, కానీ లీగల్ వర్డ్ ఏంటి? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్స్. దేవుని రాజ్యం యొక్క సిటిజన్ ని తెలుగులో ఏమంటారు? సభ్యత్తులు ఉన్నారు కదా. మనము కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా మనం ఉన్నాము. ఈ సిటిజన్ కి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇవ్వబడిన కాన్స్టిట్యూషన్ బుక్ గా ఉన్నది. ఎంతమంది చేతిలో బుక్ ఉన్నది? ఉన్నదా? ఉంటే వారందరూ చేతి చూపించండి, చెప్పండి. ఈ బుక్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క దేవుని యొక్క రాజ్యం నుండి నాకు రాయబడిన కాన్స్టిట్యూషన్ చట్ట పుస్తకమైనది. ఈ బుక్ లో చెప్పబడిన అన్ని
నేను పాటించేదానికి, నడుచుకునేదానికి, నన్ను బ్లెస్ చేసేదానికి దేవుని ద్వారా ఇవ్వబడిన బుక్ అయి ఉన్నది. ఏమేన్ చెప్పండి, పైకెత్తి చెప్పాలా? ఏమేన్? అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ బుక్ మీకు ఇవ్వబడినది, దేవుని రాజ్యం ఒక ప్రజలకు ఇవ్వబడింది. అప్పుడు మనం ఎవరిమి? బిలీవర్స్ చెప్పేది రిలీజియన్ వర్డ్, కానీ బిలీవర్స్ కన్నా బైబిల్ మనల్ని సిటిజన్గా ఆహ్వానిస్తున్నది. ఎంతమంది సిటిజన్గా ఉన్నారు? ఇండియా సిటిజన్గా ఉన్న మనము ఇండియా రూల్స్ని ఎలా ఫాలో అవుతున్నామో, ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎలా ఫాలో అవుతున్నామో, అలాగనే దేవుడు రాజ్యం యొక్క రూల్ని, దేవుని రాజ్యం యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అయ్యేదానికి దేవుడు మనకి ఇవ్వబడిన ఆయన యొక్క చట్ట పుస్తకమైనది. ఓకే, గుడ్. ఎర్మియా 29వ అధ్యాయము 11 నుండి 14 వరకు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క రాజు, పరలోకపు యొక్క తండ్రి, పరలోకపు రాజు, ఆ రాజు మనకి ఇవ్వబడిన ఈ యొక్క బుక్ ఎందుకంటే మనకి మేలు కలిగేదానికి, మనల్ని హార్డ్గా నడిపించేదానికి కాదు, మనకి మేలు కలిగేదానికి. ఏమేన్? మనకి నమ్మకం కలిగేదానికి, మనకు ఒక మంచి ఫ్యూచర్ కలిగేదానికి, మన జీవితం చాలా మంచిగా ఉండేదానికి మన కోసం ఇవ్వబడిన బుక్ అయి ఉన్నది. ఏమేన్? ద కింగ్ విల్ అండ్ టెస్టమెంట్. నెక్స్ట్ మనం చదువుతున్నాము ద కింగ్ విల్ అండ్ టెస్టమెంట్. ఓకే, ఓకే. ఈ కాన్స్టిట్యూషన్ బుక్ అంటున్నాము కదా, ఈ కాన్స్టిట్యూషన్ బుక్ అనేది His word do not produce the contract, His word are the contract. వాక్యము నిబంధనని కలుగచేసేది కాదు, నిబంధనని వాక్యముగా కలుగ చేయబడుతుంటున్నది. రెండు, and out of this contract, this constitution comes the law. చట్ట పుస్తకం ద్వారానే మనకు లా కలుగుతుంటున్నది. లా ద్వారా చట్టము కలిగేది కాదు. ఇక విల్ అండ్ టెస్టమెంట్, మన చేతిలో ఉన్న బైబిల్ని రెండుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఈ వర్డ్ ఇది ఒక రిలీజియన్ వర్డ్ కాదు, ఇది ఒక లీగల్ వర్డ్. ఇది న్యూ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. టెస్టమెంట్ అంటారు. టెస్టమెంట్ అనేది కాంట్రాక్ట్, అగ్రిమెంట్ అండ్ విల్. వీలు నామము, ఒప్పందము, అగ్రిమెంట్. ఓకే, కాంట్రాక్ట్, విల్ అని చెప్పబడుతున్నది. ఇప్పుడు చూడండి, ద కాన్స్టిట్యూషన్ is the will and the testament of the king for his citizen. ఇక చట్ట పుస్తకాన్ని రాజు రాసేది ఎందుకంటే వారి యొక్క సిటిజన్ కోసం రాస్తున్నారు. ఏమేన్? గమనిస్తున్నారా? మన చేతిలో ఉన్న బుక్
యెహోవా దేవుడైన రాజు ఆయన చేత మన కోసం రాయబడి ఇవ్వబడిన బుక్ అయినది. ఆయన సిటిజన్ కోసం, ఆయన ప్రజల కోసము. ఎంతమంది ఆయన సిటిజన్గా ఉన్నారు? ఆయన ప్రజలుగా ఉన్నారా? గుడ్. దీన్ని ఏమంటారంటే విల్ అండ్ టెస్టమెంట్. విల్ అండ్ టెస్టమెంట్ are two different but related words that are both important. Will and testament అంటే ఏంటి? రెండు ఒకటే కానీ రెండు డిఫరెంట్ టర్మ్గా ఉంటున్నది. ఎలా అనగా, ఏ విల్ ఈస్ వాట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. విల్ అనేది ఏంటి? విల్ అనేది చిత్తం. విల్ అనేది ఏంటి? చిత్తము అని చెప్పొచ్చు. కాకపోతే ఆశ అని చెప్పొచ్చు. విల్ నాకు ఇష్టము, నా ఇష్టం అంటే ఏంటి? నా ఇష్టం ఏంటి, నా ఆశ ఏంటి అనేది విల్. విల్ అనేది నాలో ఉన్నది, ఆశ నాలో ఉన్నది, ఇష్టం నాలో ఉన్నది. ఇప్పుడు చెప్పేది విల్ అండ్ టెస్టమెంట్ కదా. ఇప్పుడు నాలో ఉన్న విల్ని, నాలో ఉన్న ఆశని నేను టెస్టమెంట్గా రాస్తున్నాను. అగ్రిమెంట్గా రాస్తున్నాను. టెస్టమెంట్ అనేది ఏంటి? టెస్టమెంట్ ఇస్ ద ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ పర్సన్స్ విల్. టెస్టమెంట్ అనేది ఏంటి? ఒక పర్సన్ యొక్క విల్, ఒక పర్సన్ యొక్క చిత్తం ఏంటి అనేది టెస్టమెంట్ ద్వారా, టెస్టైటర్ ద్వారా రాయబడుతుంటున్నది. హలో, అవును, బైబుల్ అనేది టెస్టమెంట్. ఎవరు రాస్తారు? టెస్టైటర్. ఈ టెస్టమెంట్ ఎవరిది? దేవునిది. దేవునికి చిత్తం ఏంటి? ఆ టెస్టమెంట్ లో ఉన్నది. దేవునికి ఇష్టం ఏంటి? ఆ టెస్టమెంట్ లో ఉన్నది. దేవునికి టర్మ్ ఏంటి? ఆ టెస్టమెంట్ లో ఉన్నది. దేవునికి కండిషన్స్ ఏంటి? ఆ టెస్టమెంట్ లో ఉన్నది. దేవునికి నా గురించిన దేవునికి ఐడియా ఏంటి? హలో, టెస్టమెంట్ లో ఉన్నది. అప్పుడు టెస్టమెంట్ అనేది మనం పుట్టుక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ లో ఉన్న ఆయన, ఆ గవర్నమెంట్ లో ఏ సిస్టమ్ ఉన్నదో సేమ్ సిస్టమ్, సేమ్ కాన్స్టిట్యూషన్, సేమ్ లాస్ ని ఈ లోకానికి ఆయన పంపించున్నారు. ఏమేన్? టెరిటరీ వేరు, కాలనీ వేరు కాదు. టెరిటరీలో ఏ లాస్ ఉన్నదో కాలనీ ఆ లాస్ ఉంటది. బ్రిటన్ లో ఏ లా ఉన్నదో ఇన్ ద ప్రీవియస్ టైమ్ లో సేమ్ లాస్ ని ఇండియాలో ఉండింది. బ్రిటన్ లో ఏ కల్చర్ ఉందో సేమ్ కల్చర్ ఇండియాలో ఉండింది. బ్రిటన్ లో ఎలా వారు నడుచుకున్నారో సేమ్ అదే ఫుడ్ అండ్ కల్చర్ గా ఇండియాలో నడిపించారు. సో టెరిటరీ ఎలా ఉన్నదో కోని అలా ఉండాలనేది టెరిటరీ యొక్క విల్. ఏమేన్? అప్పుడు మన చేతికి ఇవ్వబడిన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క విల్, దేవుని యొక్క చిత్తము, ఇవన్నీ మనం పుట్టక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడుగాను, అనువట్లుగాను, ఆయన దేవుడు అనాది కాలముగాను, ఆయన యుగముగాను, ఆయన తర్వాత ఉన్నవాడు ఆయన. సో ఈ బుక్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఆ కాన్స్టిట్యూషన్, ఆ హెవెన్ లో ఏముండదో సేమ్ చట్టాన్ని దేవుడు లోకాన్ని పంపించినారు. సో ఎందుకు అలా పంపించారంటే బ్రిటన్ లాగా ఇండియా మారాలనేది బ్రిటన్ యొక్క కింగ్ యొక్క ఐడియా. అలాగనే హెవెన్ లాగా ఈ ఎర్త్ మారాలనేది హెవెన్లీ కింగ్ యొక్క ఐడియా. ఈ యొక్క ఎర్త్ ని హెవెన్ గా మార్చేది హ్యూమన్ చేతికి అప్పగింపబడి ఉన్నది. నరుడు ఈ ఎర్త్ పైన మంచి అభిప్రాయం లేదు అతనికి. ప్రతి మానవుడికి ఏమైపోయిందంటే ఈ లోకంలో రిలీజియన్ మెంటాలిటీని వారికి ఇంజెక్షన్ చేసి వారి చివరికి ఎర్త్ అవసరం కాదు, మాకు హెవెన్ అవసరం అని ఇప్పుడు హెవెన్కి ట్రై చేస్తాను వెళ్ళేదానికి. హలో, ప్రతి బిలీవర్ హెవెన్ కోసము క్రియేట్ చేయబడలేదు.
ప్రతి హ్యూమన్ ని ఎర్త్ కోసమే దేవుడు హ్యూమన్ ని క్రియేట్ చేసి ఉన్నాడు. నరుడికి ఈ ఎర్త్ ఇవ్వబడినది. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆయన హెవెన్ లో ఉన్నాడు. నరుడు ఎర్త్ లో ఉండాలి. నరుడు ఈ ఎర్త్ లో దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ ని అప్లై చేయాలి. దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ ని అతను పాటించాలి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ ఎర్త్ లో అందరూ నడుచుకోవాలన్నది ప్రతి నరుడు రూల్ చేయాలి. ప్రతి నరుడు ఒక చిత్తమై ఉండాలి. అప్పుడు ఏమైపోద్ది, హెవెన్ ఎలా ఉండదో యాజ్ ఇట్ ఈస్ ఎర్త్ కూడా అలా మారిపోద్ది. ఈ ఎర్త్ ని హెవెన్ గా మార్చాలనేది ప్లాన్ గా ఉండాలి. కానీ హెవెన్ నుంచి ఎస్కేప్ అయ్యి ఎర్త్ నుండి ఎస్కేప్ అయ్యి హెవెన్కి వెళ్ళిపోవాలనేది దేవునికి ఐడియా కానే కాదు. ఇది ఒక రిలీజియన్ ఐడియా, ఇది రిలీజియన్ మెంటాలిటీ. క్రిస్టియానిటీ పీపుల్ అలా ఉన్నారు. క్రైస్తవులు కూడా, వారు కూడా రిలీజియన్ పీపుల్. ప్రతి క్రిస్టియన్ పీపుల్ రిలీజియన్ మెంటాలిటీ. ప్రతి క్రిస్టియన్ దేని కోసం సిద్ధం అవుతుంది అంటే పరలోకమే నా లోకము, పరలోకం ఎప్పుడు చూస్తాను ప్రభువా, పరలోకం అని వారు ఎదురు చూస్తున్నారు. పరలోకం యొక్క మెంటాలిటీతో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు పరలోకం ఇవ్వలేదు, భూలోకాన్ని ఇచ్చాను. నీవు భూలోకంలో ఉండాలి, నేను పరలోకంలో ఉండాలి. భూలోకాన్ని పరలోకముగా మార్చే కృపని నేను ఇచ్చాను, నా చిత్తాన్ని వెల్లడపరిచినాను. అది పాటించు, ఈ ఎర్త్ని హెవెన్గా చెయ్యి. ఆమేన్. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? నెక్స్ట్ వీక్ మనం ఇవన్నీ గమనిద్దాము. నెక్స్ట్ వీక్ మనము ఇక 7 ప్రిన్సిపల్స్ మనం చూసుకుందాము. అందరూ లేచి నిలబడదాము.